ఈ రోజున అంశము ఏమనగా వయా డోలరోజా, ద వే ఆఫ్ యాగనీ అనగా తెలుగులో వేదనల మార్గము లేదా శ్రమల మార్గము. 1997 సంవత్సరంలో మరి నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం కలిసి మేము ఇస్రాయెల్ దేశానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు యెరూషలేము కోట, యెరూషలేం లోపలంతా మేము సందర్శించి అన్ని ప్రదేశాలు మేము చూడటం జరిగింది. యెరూషలేం ఓల్డ్ సిటీలోని వీధులన్నీ చూడటం జరిగింది. యెరూషలేము ఓల్డ్ సిటీ పాత బస్తీలో ఉన్నటువంటి వీధులన్నీ తిరుగుతుంటుండగా మాకు ఒక వీధి ప్రత్యేకంగా కనబడింది. ఆ వీధి పేరు ఏమనగా వయా డోలరోజా అనే వీధి. ఇది లాటిన్ భాష పదం. దీనికి తెలుగులో అర్థము వేదనల మార్గము. వయా డోలరోజా, ద వే ఆఫ్ యాగనీ అని ఒక వీధి పేరుంది. ఈ మార్గం యొక్క, ఈ వీధి యొక్క ప్రత్యేకత ఏమనగా, ఎందుకు దీనికి పేరు వచ్చిందనగా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్న దినములలో, ఆయన జీవితాంతమున, ఆయన సిలువ వేయబడే దినమున ఈ మార్గం గుండా, ఈ వీధి ద్వారా ఆయన శిలువను మోస్తూ గొల్గొతా కొండకు వెళ్ళాడు. ఈ వయా డోలరోజా, వేదనల మార్గము అన్నటువంటి ఈ వీధి పేరును అనుసరించి ఈ దినం నేను అంశంలో తీసుకోవడం జరిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడడానికి ముందుగా ఆయన శిష్యులతోటి ఈ మాటలు మరి చెప్పినాడు. నేను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొందాలి, నేను చంపబడాలి, 3వ దినం తిరిగి లేవాలి, ఇది తప్పక జరగవలసింది అని తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగానే పేతురు, దుడుకు స్వభావం కలిగినటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, ఈ విధంగా నీకు జరగకుండానుగాక, అది నీకెన్నడూ కలగదని ప్రభును గద్దింపసాగాడు. అంటే నువ్వు యెరూషలేంకి వెళ్ళవద్దు, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు నువ్వు పొందడానికి వీల్లేదు, నువ్వు చంపబట్టడానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో పేతురు ప్రభువును గద్దింపసాగాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పో, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో ప్రభు అన్నాడు. హల్లెలూయా. పేతురు వైపు తిరిగి ప్రభు పేతురులో ఉండి మాట్లాడించినటువంటి సాతానుని గద్దించాడు. సాతానాన్ని నా వెనుకకు పో, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, తండ్రి నన్ను ఈ లోకంలో పంపినటువంటి చిత్తాన్ని నేను నెరవేర్చవలసినది, నెరవేర్చకుండా ఉండాలని నువ్వు నాకు అభ్యంతర కారణం ఉన్నావు సాతానా, పో అని పేతురులో ఉండి మాట్లాడించినటువంటి సాతానుని ప్రభు గద్దించాడు. గద్దించి పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో ప్రభు అన్నాడు. మనుషుల సంగతులను నేను తలంచుతున్నాను. నేను సిలువేయబడవద్దు, నేను హింసింపబడవద్దు, నేను శ్రమలు పొందవద్దు, నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నేను విసర్జింపబడాలి, హింసింపబడాలి, శ్రమలు పొందాలి, చంపబడాలి, తిరిగి 3వ దినం సమాధిలో నుండి సజీవంగా లేవాలి. ఇది మనుషుల కొరకే దేవుడు తలపెట్టినటువంటి విమోచన కార్యం, ఇది తప్పక జరగాలి అని పేతురుతో చెప్పాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, తన వెంబడిస్తున్నటువంటి శిష్యుల వైపు ఆయన తిరిగి చూచి ప్రభు అంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రభు శిష్యుల చూసి ఏమన్నాడనగా, మీలో ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అంటే తనను తాను ఉపేక్షించుకోవాలి, అంటే తనను తాను తగ్గించుకొని ప్రతి దినము తన శిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు శిష్యులతోటి సెలవిచ్చాడు. ఇక్కడ శిలువ శ్రమలకు సాదృశ్యంగా ఉంది, వేదనలకు సాదృశ్యంగా ఉంది, మరి హింసలకు సాదృశ్యంగా ఉంది, మరణానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైనా నన్ను వెంబడించాలంటే నా వలె మీరు కూడా అనేక హింసలు పొందాలి, వేదనలు పొందాలి, మీ విషయమే మీరు చచ్చిపోవాలి, ఆ విధంగా నన్ను వెంబడించాలి అని ప్రభు
శిష్యులను చూసి చెప్తున్నాడు, ఎవరైనా నన్ను వెంబడించి నిలిచినట్లయితే శిలను ఎత్తుకొని వెంబడించాలి, వారు కూడా నా వలె వేదనలు అనుభవించాలి అని ప్రభు చెప్తున్నాడు. అయితే 25వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను అంటున్నాడు. అయితే ఈ విధంగా ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు నేను సిలువను ఎత్తుకోను, నేను మరి యేసు ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు నా ప్రాణం నేను ఇవ్వదలుచుకోలేదు, నేను రక్షించుకోవాలి, ఈ విధంగా ప్రభు కొరకు నా ప్రాణం ఇవ్వకుండా నన్ను రక్షించుకోవాలి అని అనుకున్నవాడు తన ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటాడు. అయితే ఎవరైతే నా నిమిత్తము, సువార్త నిమిత్తము తమ ప్రాణమును పోగొట్టుకుంటారో వారు దక్కించుకుంటారని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో, ఒక మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని ప్రభు అంటున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు శిలువను ఎత్తుకోకుండా, యేసు ప్రభువులే మనం శిలువను ఎత్తుకోకుండా ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవచ్చు. అన్నీ సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? వారి నరకానికి, ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని నరకపాత్రులు అయితే వారికి ఏమి లాభము? వారి భవిష్యత్తును పోగొట్టుకున్న వారే. కనుక ఒక మనుష్యుడు తన ప్రాణాలను ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అవన్నీ తన ప్రాణాన్ని పరలోకం చేర్చలేవు, నరకాన్ని తప్పించలేవు. కానీ ప్రభువు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము ప్రాణమును లక్ష్య పెట్టకుండా సిలువనెత్తుకొని వేదనల మార్గమున నడిచినట్లయితే వారు తమ ప్రాణమును దక్కించుకుంటారని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, ఒక్కసారి కొంతమంది గ్రీస్ దేశస్తులు ఒక పండుగలో యెరూషలేంకి వచ్చి వారు ఫిలిప్పు తోటి మేము యేసుని చూడగోరుచున్నాము అని అన్నప్పుడు, ఫిలిప్ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, గ్రీస్ దేశస్తులు కొంతమంది అన్యులను చూడాలని కోరుకుంటున్నారు ప్రభు అని చెప్పినప్పుడు, ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండినెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారముగా ఫలించును అన్నాడు. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండినెడల అది ఒంటిగానే ఉండును. ఏదైనా ఒక గోధుమ గింజ భూమిలో పడకుండా, భూమిలో పడి చచ్చిపోకుండా అది ఒంటరిగా ఉన్నట్లయితే అది ఒంటరిగానే, ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. అది ఆ గింజ ఎన్నడూ ఎక్కువ కాదు. ఆ గోధుమ గింజ భూమిలో నాటినెడల, భూమిలో పడేది చచ్చిపోయినెడల దాంట్లోంచి మళ్ళీ కొత్త నూతన జీవం బయటకు వస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. వందలాది గోధుమ గింజలు దాంట్లో నుండి బయటకు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి తన విషయమై చెప్తున్నాడు, తనను వెంబడించే శిష్యుల విషయమై కూడా ఈ మాట చెప్తున్నాడు. అవును, నేను గోధుమ గింజ వలె భూమిలో పడి నేను చచ్చిపోతే, నేను సమాధిలోని తిరిగి లేచిన తర్వాత అనేకులు ఈ కార్యం ద్వారా రక్షింపబడతారు. అన్యజనులు అనేక మంది, విస్తారమైన ప్రజలు దేవుని రాజ్యంలోకి వస్తారు ఈ కార్యం ద్వారా. ఒకవేళ నేను భూమిలో పడి చావకుండా ఒంటరిగానే ఈ విధంగా ఉన్నట్లయితే కొద్దిమంది మీరు రక్షణ పొందడం తప్ప జరిగే పెద్ద కార్యం ఏమీ ఉండదు. అదే రీతిగా నన్ను వెంబడించేటటువంటి మీరు కూడా గోధుమ గింజ వలె భూమిలో పడి చస్తేనే మీరు విస్తారంగా ఫలిస్తారు. చావకుండా నేను యేసు ప్రభు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము నేను సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించను, నేను ఈ విధంగానే ఉంటాను, నేను సుఖమైన రీతిలో నేను సువార్త ప్రకటింపజూస్తాను, యేసుని ప్రకటింపజూస్తానంటే అటువంటి మార్గం ఏది బైబిల్లో లేదు. హల్లెలూయా. బైబిల్లో ప్రభు ఆయన నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తము మరి చూపినటువంటి మార్గము శిలువ మార్గమే. నువ్వు యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి అంటే, ఆయన సువార్తను ప్రకటించాలి అంటే తప్పకుండా ప్రభు యొక్క శిలువని ఎత్తుకొని నువ్వు ఆయనను వెంబడించాలి. కానీ ఇంకొక మార్గము ఏదీ లేదని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసినట్లయితే, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను అంటున్నాడు. కనుక ప్రభు నిమిత్తం ఈ లోకంలో మన ప్రాణం మనం ద్వేషించి ప్రభు కొరకు కష్టపడినట్లయితే నిత్య జీవం కొరకు దాన్ని మనం కాపాడుకుంటామని ప్రభు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా. గోధుమ గింజ వలె మనం కూడా ప్రభు యొక్క శిలను ఎత్తుకొని మరణానుభవం పొందినట్లయితే మనలోని తన జీవను బయటికి తీసుకొని వస్తాడు. అనేక వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడేలాగున దేవుడు జీవను బయటికి తీసుకొని వస్తాడు. యేసు క్రీస్తు ప్రభునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభుని యేసు క్రీస్తు మరి సువార్తను ప్రకటించమని ఆయన పని నాకు అప్పగించినప్పుడు సేవ మా పరిచర్య ప్రారంభ దినాల్లో ఎన్నో మరి వేదనలను మేము అనుభవించాల్సి వచ్చింది. మరి మాకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారము. అంతేకాకుండా మాకు భౌతికంగా కూడా ఎన్నో ఇబ్బందులు కలిగి మేము ఒక గ్రామంలో సువార్త సేవను ప్రారంభించినప్పుడు ఆ గ్రామంలో ప్రతిరోజు ఎన్నో కష్టాలు మేము ఎదుర్కొనేవారం. ఆ గ్రామంలో మేము త్రాగేటటువంటి బావిలో నీరులో ఒకసారి ఒకళ్ళు కుక్కను చంపివేశారు. మాకు తెలియదు. ఆ నీళ్ళు అట్లానే 2-3 దినాలు మేము వాడుకున్నాం. కానీ దేవుడు మాకు ఎటువంటి హాని జరగనివ్వలేదు. ఆ తర్వాత మేము జైరాబాద్ పట్టణానికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కూడా మేము ఒక ఇల్లు తీసుకొని ఉంటూ సువార్త ప్రకటిస్తున్న క్రమంలో ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి సాతానుడు మరి ఎవరిని ప్రేరేపించి ఏ విధంగా చేయించడం మాకు అర్థం కాదు. కానీ ప్రతిరోజు మేము త్రాగే బావిలో మరి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు ఎలుకను చంపి దాంట్లో వేసేవారు, ఎవరో ఒకరు తొండని చంపి దాంట్లో వేసేవారు, ఎవరో ఒకరు బలిని చంపి దాంట్లో వేసేవారు. మొదట్లో 1-2 సార్లు నీళ్ళని తోడించి శుభ్రపరిచి వాడుకున్నాం. ఎన్నిసార్లు ఆ విధంగా చేయాలి? ఇక చేయడం మానేసి ప్రార్థన చేసి కొంత పిండి తీసి ఆ బావిలో కలిపి బావిలో నీళ్ళు మేము వాడుకునేవారం. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఒకరోజు ఒక చోట ఘనత వస్తే ఇంకొక రోజు ఇంకొక చోట అవమానం కలిగేది. అంతేకాకుండా మరి ఈ యొక్క మరి పరిచర్లో మరి ఎన్నో హింసలు, వేదనలు అనుభవిస్తున్న క్రమంలో నా ఆరోగ్యం పాడైపోయి నా గుండె యొక్క 4 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి. ఆ విధంగా 2 సంవత్సరాలు గుండె నొప్పితో బాధపడ్డాను. ఎప్పుడు చచ్చిపోతానో తెలియనటువంటి పరిస్థితి. బాగా ఒక్కొక్క రోజున మరి 24 గంటలు కూడా గుండె నొప్పి నాకు ఉండేది. ప్రభువా స్వస్థపరచు అని చేయబెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. వెంటనే ప్రభువు స్వస్థపరిచాడు. 2 సంవత్సరాల తర్వాత మా బంధువులు బలవంతంగా హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళిన తర్వాత నాకు మరి యాంజియోగ్రామ్ చేస్తే 4 ఆర్టరీస్ బ్లాక్ అయినట్లుగా నాకు అప్పుడు యాంజియోగ్రామ్లో తెలిసింది. నాకు 2004 సంవత్సరము డిసెంబర్ నెలలో నాకు బైపాస్ సర్జరీ ఉంది. 4 బైపాస్ నాకు అయినాయి. ఆ విధంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను మరి నేను పరిచర్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నా భార్య ఆరోగ్యం పాడైంది. ఆమెకి హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది. ఈ విధంగా మాకు ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక రకంగా భౌతిక ఇబ్బందులు, ఒక రకంగా అనారోగ్య సమస్యలు, వీటన్నిటినీ మేము అధిగమించుకుంటూ ప్రతిరోజు సువార్త సేవకు వెళ్ళేవాడిని. ప్రతిరోజు శిలువనెత్తుకొని ప్రభువును వెంబడించేవారిని. అయితే మరి ఇన్ని వేదనలు కూడా మేము ప్రయాణిస్తున్న క్రమంలో ఎంతోమంది మా ద్వారా ఎన్నో గ్రామాలు బాగుపడ్డాయి. ఎంతోమంది స్వస్థపడ్డారు. ఎంతోమంది ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు. ఈ విధంగా మాలో మరణానుభవము ఇతరులకు అది జీవమునిచ్చింది. గోధుమ గింజ అది భూమిలో పడి చచ్చిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుంది అన్న రీతిలో మేము ఈ విధంగా దినదినం మేము మరణానుభవం పొందుతుంటే దినదినం మా ద్వారా ఎంతోమంది దేవుని యొక్క జీవం పొందుకుంటున్నారు. ఎంతోమంది ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి. ఎంతోమంది శారీరక స్వస్థత పొందుకున్నారు. ఎంతోమంది జీవితాల కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలని పొందుకున్నారు. ఇవన్నీ వింటుంటే మాకు ఎంతో సంతోషం కలిగేది. మాలో మరణానుభవం, వారిలో జీవానుభవం వారు పొందుకునేటటువంటి వారు. మన ప్రభువైన యేసుక్రీస్తునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా ప్రభు మనకు చూపినటువంటి మార్గం ఇదే. మరి టీవీ పరిచయం చేస్తున్న క్రమంలో ప్రతిరోజు ఎంతోమంది ఫోన్ చేసి స్వస్థత కొరకు ప్రార్థన చేయించుకుంటుంటారు. తర్వాత మళ్ళీ మాకు వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు, మేము స్వస్థపడ్డాము, బాగుపడ్డాము, అద్భుతం జరిగింది, మా సమస్య పోయింది, మా అక్కర తీరింది అని చెప్తున్నాడు. మాకు ఎంతో సంతోషమైంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికే మహిమ కలుగును గాక. యేసు ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు మనం ప్రతిరోజు ఆయన శిలువనెత్తుకొని ఆయనను మనం వెంబడించాలి. మనల్ని మనం
తగ్గించుకొని ప్రతిరోజు సిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన పరిచయం చేయవలసిన వారమైనాం. ఆచారపరంగా మనం ఏం చేస్తుంటామంటే లెంట్ డేస్ అని, లెంట్ అన్న పదం బైబిల్లో ఎక్కడ లేదు, ఇది ఆచారపరంగా వచ్చింది. ఆచారపరంగా లెంట్ డేస్ అని ఒక 40 రోజులు ఏదో ఉపవాసం ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఆచారపరంగా ఉపవాసం ఉండి లెంట్ డేస్ అని గడపడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించడం అంటే నీ జీవితం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించుకుంటావో అప్పటి నుంచి నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ప్రతి దినము నీ సిలువనెత్తుకొని వెంబడించాలని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. అంతేగాని ఒక లెంట్ డేస్లో మాత్రమే నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి నీ ముఖం వికారం చేసుకొని ఏదో ప్రభు కొరకు ఏదో ఉద్ధరించినట్లుగా చేయటము అది కేవలం ఆచారమే. దాని ద్వారా నువ్వు ప్రభువును సంతోషపెట్టలేవు. దాని ద్వారా దేవుని రాజ్యానికి ఒరిగేది ఏమీ ఉండదని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుని నిన్ను వెంబడించదలుచుకున్నట్లయితే ప్రతిరోజు నీ సిలువని వెతుకొని ప్రభువును వెంబడించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఎందుకొరకు ఆయన సిలువబడ్డాడో మరి యెషయా ప్రవక్త 700 సంవత్సరాల పూర్వమే ఆయన దర్శనంలో చూసి ఆయన విధంగా ప్రవచించి వ్రాయడం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ విధంగా ప్రభు మనందరి యొక్క రోగములను ఆయన భరించినట్లుగా, మన వ్యసనలను వహించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెలలో త్రోవ తప్పిపోతే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తాను తొలగిపోతే మనందరి దోషమును దేవుడు ఆయనను మోపినట్లుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ విధంగా ఆయనలో మరణానుభవము మనలో జీవానుభవనకు కారణమైంది. ప్రభువును వెంబడించే వారు ఎవరైనా సరే, ఆ రోజున శిష్యులు, ఈ రోజున మనం కూడా ఇటువంటి వేదనల గుండా పోల్సిన వారమైనాం. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఎందుకు ఈ వేదనల గుండా వెళ్ళాడు? ఎందుకు ఈ శ్రమల మార్గం గుండా ప్రభు వెళ్ళాడు? ఎందుకు ఆయనను వెంబడించాల్సిన మనము ఆయన వలె మన సిలువను మనం ఎత్తుకొని ప్రతిదినము ఎందుకు మనం కూడా ఆయన వలె వేదన మార్గంలో మనం వెళ్ళాలి, శ్రమల మార్గంలో మనం వెళ్ళాలి అంటే ఇతరులకు నీవు ఉపయోగపడాలి. ప్రభు వలె, మన ప్రభువైన యేసుక్రీస్తు వలె ఇతరులకు నీవు కూడా జీవమునిచ్చేవాడిగా, స్వస్థతనిచ్చేవాడిగా, ఆశీర్వాదాలనిచ్చేవాడిగా ఇతరులకు నువ్వు ఉపయోగపడాలంటే నువ్వు కూడా ఆ వేదనల గుండా నువ్వు వెళ్తేనే కానీ ఇతరులకు ఉపయోగపడగలవు. ఆ వేదనల గుండా నువ్వు వెళ్ళకపోతే ఇతరులకు నువ్వు ఉపయోగపడలేవు. ఉదాహరణకు దినకరన్ గారు, ఎన్నో దైవజనుడైనటువంటి దినకరన్ గారు ఎన్నో వేదనల గుండా ఆయన వెళ్ళాడు. ఆయనకి ఎన్నో ఆపరేషన్, ఊపిరితిత్తులు చెడిపోయాయి, కిడ్నీస్ చెడిపోయి, ఆ గుండె 2-3 సార్లు ఆపరేషన్ అయింది. ఆయన మరి ఎన్నోసార్లు ఆయన శరీరం అంతా కోయబడింది, ఎన్నోసార్లు ఆయన ఆపరేషన్స్ గుండా వెళ్ళాడు. ప్రభుని అడిగాడట ఆయన, ప్రభువా ఎందుకు నాయన ఈ వేదనలు, ఈ ఆపరేషన్స్ ఎందుకు ప్రభువా, ఊరికి ఆరోగ్యం పాడవటము ఎందుకు, ఈ సమస్యలన్నీ నాకు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆయన చెప్పాడట, నీ యొద్దకు ఎంతోమంది అనారోగ్య సమస్యలతో, అనేక రకాల సమస్యలతో నీ దగ్గరకు ప్రార్థనకు వస్తూ ఉంటారు. అయితే వారి యొక్క వేదనలు, వారి యొక్క బాధలు, వారి యొక్క రోగం యొక్క బాధలు నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆ మార్గం గుండా నువ్వు వెళ్తేనే తప్ప నువ్వు అర్థం చేసుకోలేవు నా కుమారుడా అని ప్రభు చెప్పాడట. అవును, దేవుని వాక్యంలో కూడా రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు తనకున్న అనుభవ జ్ఞానం చేత మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే ప్రతి ఒక్కరూ, ప్రభు యొక్క శిష్యులైన ప్రతి ఒక్కరూ
ప్రతి దినము తన శిలువను తాను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. అప్పుడే నీవు ఇతరులకు ఉపయోగపడగలవు. అప్పుడే నీ దగ్గరకు వచ్చే వారి యొక్క బాధలను నీవు అర్థం చేసుకోగలవు. అప్పుడే నీవు ఇతరులకు నువ్వేమైనా సహాయం చేయగలవు. నీలో మరణానుభవం దినదినం నువ్వు పొందుతూ ఉంటే నీ ద్వారా ఎంతోమంది దినము జీవానుభవం వారు పొందుకుంటుంటారు, జీవాన్ని పొందుకుంటుంటారు, స్వస్థత పొందుకుంటుంటారు, రక్షణను పొందుకుంటుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటుంటారు. హల్లెలూయా. మరి ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలంటే అదేముండదు. ప్రభు కొన్ని రోజులకి మరి నిన్ను ఘనపరుస్తాడు. ఇక్కడ ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని ఘనపరచును అని ప్రభు చెప్తున్నాడు. నేను ఎక్కడుంటానో నన్ను వెంబడించేవారు కూడా అక్కడ ఉంటారు. ఎవరైతే నా సేవ చేస్తారో నా తండ్రి వారిని ఘనపరుస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. అవును, ప్రభు ఘనపరచబడ్డాడు. ఈ రోజున ఆయన నామం అన్ని నామాల కంటే పైనామంగా ఎత్తబడింది. అదే రీతిగా ఆయన కొరకు శ్రమపడిన సేవకులను కూడా తండ్రిని దేవుడు ఘనపరుస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చున్నాడు. ఒక్కసారి మనం ఫిలిప్పీ 2:5 వచనం నుండి 11వ వచనం వరకు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమైన మహిమ స్వరూపుడైన దేవుడు మానవుడిగా తగ్గించుకుని వచ్చాడు. ఆయన పరలోకం అధికారం కలిగిన దేవుడు ఈ లోకంలోని దాసునిగా వచ్చాడు. పరలోకమందైన ధనవంతుడైన దేవుడు ఈ లోకంలోని దరిద్రుడిగా వచ్చాడు. పరలోకమందైన జీవాధిపతి సమస్త జీవులకు ఊపిరిని జీవమును దయచేయువాడు, మరణమే లేనివాడు ఈ లోకంలోకి వచ్చి మన నిమిత్తం మరణించాడు. అందుకని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును పరలోకమందున్న నామములలో కానీ, భూమి మీద ఉన్న నామములలో కానీ, భూ క్రింది భాగంలో ఉన్న నామంలో కానీ అన్ని నామముల కంటే పైనామంగా ప్రభువైన యేసుక్రీస్తు నామమును హెచ్చించాడు. ఆయన మరణించి పాతి పెట్టబడి సమాధి చేయబడి అదే విధంగానే వెళ్ళిపోలేదు, పాతాళానికి వెళ్ళిపోలేదు. ఆయన పాతాళాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచి సజీవునిగా లేచి ఈ రోజున ఆయన నామం అన్ని నామముల కంటే పైనామంగా మరి దేవుని చేత హెచ్చింపబడింది. యేసుక్రీస్తు నామంలో ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగినట్లుగా దేవుడు ఆయన నామమును ఘనపరచాడు. అదే రీతిగా తన సేవకుల నామములను కూడా దేవుడు ఘనపరచబోతున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రతిరోజు మీరు మీ శిలువనెత్తుకొని ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించండి, ఆయన సువార్త ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇంతవరకు నాన్న నీ బిడ్డలతో నీ మాట్లాడేందుకు స్తోత్రం. ప్రభా, బిడ్డల హృదయాలు విత్తన ప్రతి వాక్యం కూడా మంచి నీళ్ళ విత్తనాలకు పరిశుద్ధాత్మగా మీరు మలిపించండి. నాన్న నూరంతలుగా ఫలింపజండి. బిడ్డలందరికీ నీలో నూరంతల ఫలభరితల జీవితాలను పెంచడం ప్రమాణిస్తాం. నాన్న బిడ్డలు ఎవరు ప్రభా ఆచారపరమైన క్రైస్తవ జీవితం జీవించకుండా యేసు ప్రభా నీకు నిజంగా తమ హృదయంలో తమ జీవితం నీకు సమర్పించుకున్న వారై ప్రతిరోజు తన శిలువను తాను ఎత్తుకొని నీ వేదన మార్గం గుండా నాన్న నిన్ను వెంబడించే బిడ్డలుగా ఉన్నట్లుగా ఈ బిడ్డలందరి ప్రభా ఇప్పుడే మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రమాణిస్తాం. వేషధారణ క్రైస్తవ జీవితం వద్దు నాయన, ఆచారపరమైన క్రైస్తవ జీవితం వద్దు ప్రభువా. నిజమైన క్రైస్తవ జీవితం ప్రతిరోజు శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే క్రైస్తవ జీవితం ప్రభువైన యేసునామములో ఇప్పుడే వీక్షిస్తున్న బిడ్డలందరికీ
తండ్రి అని దేవుని యొద్ద ఇప్పుడే అనుగ్రహించబడదు కాక. ఈ వాక్యం 100% బిడ్డలు నెరవేరు కాక. ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు ప్రతి దినము తన శిలను తాను ఎత్తుకొని నిన్ను వెంబడించును గాక. నీ కొరకు నానా ఏ దైన బిడ్డలు త్యాగం చేసి నిన్ను హత్తుకొని నీ సేవ చేదురు కాక. కానీ ఈ లోకంలో ఏది నానా నీ ప్రేమ నుండి బిడ్డలు విడదీయడానికి వీల్లేదు ప్రభావం. కరువైనను ఖడ్గమైనను వ్యాధులైనను బాధలైనను ఏది కూడా నీ ప్రేమ నుండి బిడ్డలను విడదీయడానికి వీల్లేదు నాన్న. ఆ విధంగా బిడ్డలు నేను వెంబడించి ప్రభా వేదన మార్గంలో కూడా నాన్న వెళ్ళి ప్రభా నీ కొరకు ఉపయోగపడి నాన్న నీవలే ఘనత పొందినట్లుగా బిడ్డల్ని ఆశీర్వదించి దీవించాలి. పరలోకం మంచి ఘనమైనటువంటి స్థితి, ఈ లోకంతో పాటు పరలోకంలో కూడా ఘనమైనటువంటి స్థితి ఉన్నదని జరిగి ప్రతి ఒక్కరు నాన్న నీకు తమను తాను సమర్పించుకొని జీవిస్తుందా నీకు అనుగ్రహించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమాత్మ. ఆమేన్ ఆమేన్.